ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. చెంచలగూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అల్లు అర్జున్ను ఈ ఉదయం విడుదల చేశారు పోలీసులు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో నిన్న విడుదల కావాల్సి ఉండగా ప్రొసీజర్ ఆలస్యం అవ్వడంతో ఈరోజు విడుదలయ్యారు. రిలీజ్ ఆర్డర్ కాపీ అందడంతో విడుదల ప్రక్రియ ముగించి జైలు వెనక గేటు నుంచి విడుదల చేశారు. జైలు నుంచి పోలీస్ ఎస్కార్ట్తో గీతా ఆర్ట్స్ ఆఫీస్కు వెళ్లారు అల్లు అర్జున్. అక్కడే కాసేపు ఉండి తన ఇంటికి చేరుకున్నారు అల్లు అర్జున్. ఆయన వెంట అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. పెట్టండి కూర్చున్నారు. కుమార్ ఇక గీతా ఆర్ట్స్ ఆఫీస్ అల్లు అర్జున్ ఇంటికి ఫ్యాన్స్ భారీగా చేరుకోవడంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో పరిసరాలంతా బారికేడ్లు పోలీసులతో నిండిపోయింది. అల్లు అర్జున్ కలిసేందుకు దిల్ రాజు, ఇతర సినీ ప్రముఖులు భారీగా చేరుకున్నారు. అల్లు అర్జున్ చూసి ఎమోషనల్ అయ్యారు కుటుంబ సభ్యులు. కుమార్ మరోవైపు అల్లు అర్జున్ బెయిల్ ఉత్తర్వులు అందిన తర్వాత కూడా అక్రమంగా నిర్బంధించారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన తరపు న్యాయవాది అశోక్ రెడ్డి. హైకోర్టు బెయిల్ ఉత్తర్వులలో తక్షణం విడుదల చేయాలని స్పష్టంగా ఉన్న జైలు అధికారులు పాటించలేదన్నారు. అందుకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై తదుపరి న్యాయ ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు. అల్లు అర్జున్ లాంటి గొప్ప నటుడిని అరెస్టు చేయడం దారుణమన్నారు ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ. గీతా ఆర్ట్స్ దగ్గర మీడియాతో మాట్లాడిన ఆయన తొక్కిసలాట ఘటనపై కేసు నమోదు కాగానే జరిగిన ఘటనపై అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేశారని, మృతురాలి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా ప్రకటించారన్నారు. కుట్రతోనే ఆయన్ని అరెస్టు చేశారని మండిపడ్డారు చిన్ని కృష్ణ. ఇక అల్లు అర్జున్ జైల్లోనే నిన్న రాత్రి 8 గంటలకు టీ స్నాక్స్ తీసుకున్నారని పోలీసులు తెలిపారు. అనంతరం తనకు కేటాయించిన మంజీరా క్లాస్ 1 బ్యారెక్కు వెళ్లారు. రాత్రంతా కూడా ఆ బ్యారెక్లోనే ఉన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడ్డారు. తమ హీరోను చూసేందుకు జైలు దగ్గరకు భారీగా తరలి వచ్చారు. అల్లు అర్జున్కు హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. 50,000 రూపాయల బాండ్ సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అలాగే దర్యాప్తు అధికారులకు సహకరించాలని, బాధితులతో ఎటువంటి సంప్రదింపులు, ప్రలోభాలు చేయకూడదని తెలిపింది. ఈ కండిషన్తో బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. హైకోర్టులో అల్లు అర్జున్ తీర్పును, బెయిల్ కాపీని రాత్రి 10 గంటల సమయంలో చెంచల్గూడ జైలు అధికారులకు ఇచ్చారు. అయితే ఆ కాపీలో తప్పులు ఉన్నాయని జైలు అధికారులు చెప్పడంతో కొన్ని మార్పులను సూచించారు. ఆన్లైన్లో కూడా అప్పటికి కాపీ అప్లోడ్ కాకపోవడంతో ఆయనను ఇవాళ ఫార్మాలిటీస్ పూర్తి చేసి విడుదల చేశారు జైలు అధికారులు.
ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు. అందులో శిరీష్ అదేవిధంగా మరోవైపు ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా బండి రావడం కోసం చూశారు. బండికి అని చెప్పేసి భావిస్తున్నటువంటి కుటుంబ సభ్యులు చేయాలి అప్పుడు కూడా వెళ్తారు అని చెప్పేసి ఎప్పుడు ఊహించలేదు అని చెప్పేసి వాళ్ళు ఒకవైపు బాధ వ్యక్తం చేస్తూ మరోవైపు అల్లు అర్జున్ వెంటనే తిరిగి రావడం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు. అందులో శిరీష్ మరోవైపు ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా బండి రావడం కోసం చూశారు. బండికి అని చెప్పేసి భావిస్తున్నటువంటి కుటుంబ సభ్యులు చేయాలి అప్పుడు కూడా వెళ్తారు అని చెప్పేసి ఎప్పుడు ఊహించలేదు అని చెప్పేసి వాళ్ళు ఒకవైపు బాధ వ్యక్తం చేస్తూ మరోవైపు అల్లు అర్జున్ వెంటనే తిరిగి రావడం. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యారు. చెంచులగూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న అల్లు అర్జున్ను ఈ ఉదయం విడుదల చేశారు పోలీసులు. హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో నిన్న విడుదల కావాల్సి ఉండగా ప్రొసీజర్ ఆలస్యం అవ్వడంతో ఈరోజు విడుదలయ్యారు. రిలీజ్ ఆర్డర్ కాపీ అందడంతో విడుదల ప్రక్రియ ముగించి జైలు వెనక గేటు నుంచి విడుదల చేశారు. జైలు నుంచి పోలీస్ ఎస్కార్ట్తో గీతా ఆర్ట్స్ ఆఫీస్కు వెళ్లారు అల్లు అర్జున్. అక్కడ కాసేపు ఉండి తన ఇంటికి చేరుకున్నారు అల్లు అర్జున్. ఆయన వెంట తండ్రి అల్లు అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ఫిల్మ్ కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, నిన్న మధ్యాహ్నం పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత బయటికి వెళ్ళిన అల్లు అర్జున్ ఈరోజు ఇప్పుడే కొన్ని 10 నిమిషాల క్రితము ఇంటికి రావడం జరిగింది. ఒక భావోద్వేగమైన క్షణాలని చూసాము. కుటుంబ ఫ్యామిలీ మొత్తం కూడా ఆయనకి వెల్కమ్ చేశారు. ఆయన ఆలింగనాలతో ఒక భావోద్వేగమైన క్షణాలని అల్లు అర్జున్ ఫ్యామిలీలో చూసాము. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తము నిన్నటి నుంచి ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ రావడంతో వాళ్ళల్లో ఒక ఉద్వేగమైన క్షణాలను చూసాము. అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడుతూ కూడా రేవతి గారి కుటుంబానికి అండదండగా ఉంటానని, ఎల్లవేళలా వాళ్ళకి ఎప్పుడు ఏం కావాలన్నా సాయంగా ఉంటానని, పోలీసులకి న్యాయ వ్యవస్థకి లోబడి ఉంటానని, తనకి సపోర్ట్ చేసిన ఇండస్ట్రీకి ఫ్యాన్స్కి అందరికీ ధన్యవాదాలు చెప్పారు. ఆయన అండర్ ద లా పోలీసుల వ్యవస్థలకి ఎప్పుడు ఏం కావాలన్నా సహకరిస్తానని, అలాగే నా ప్రమేయం లేదు జరిగిన దాంట్లో, నాకు తెలియకుండా ఈ తప్పు జరిగింది, కానీ నా వల్ల నా సినిమా వల్ల వాళ్ళ కుటుంబంలో ఒక విషాదం నెలకొంది కాబట్టి ఆ కుటుంబానికి బాధ్యత నేను తీసుకుంటానని అల్లు అర్జున్ మీడియాతో చెప్పడం జరిగింది. నిన్న మధ్యాహ్నం నుంచి ఒక నాటకీయ పరిణామాలు ఎన్నో చూసాము. అల్లు అర్జున్ హిస్టరీలో, అల్లు అర్జున్ లైఫ్ హిస్టరీలో నిన్నటి రోజుని ఎప్పటికీ మర్చిపోయిన రోజుగా చెప్పుకోవచ్చు. నిన్న అరెస్టు, బెయిలు, నిన్న సాయంత్రమే ఆయన చెంచల్గూడ జైలు నుంచి బయటకు వస్తాడు బెయిల్ అందటంతో ఆయన ఎదురు చూసిన ఫ్యాన్స్ కొంత నిరాశ చెందారు. ఈరోజు ఉదయం ఆయన ఈ కొన్ని నిమిషాల క్రితం ఆయన ఇంటికి చేరుకోవడం జరిగింది. ఈ ఇంటి వాతావరణం అంతా ఒక్కసారిగా మారిపోయిందని చెప్పవచ్చు. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో కూడా ఉన్నారు. అల్లు అర్జున్ కుటుంబ సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు. ఆయన రాక కోసం వెయిట్ చేస్తూ, జరిగిన సంఘటన ఒక దురదృష్టకర సంఘటనగా ఆయన అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు. తన ప్రమేయం లేకుండా జరిగిన సంఘటన, కానీ తన సినిమా వల్ల తను జరిగింది కాబట్టి తను ఎప్పుడు ఆ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటానని చెప్పడం జరిగింది. మీడియాతో మాట్లాడుతూ కూడా ఆయన ఇదే విషయాలు చెప్పారు. కానీ ఇందులో ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉందని లేదని అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. ఇందులో ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కానీ రాజకీయ కోణం కానీ ఇందులో అతను చూడటం లేదని చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇక్కడి నుంచి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ కానీ పోలీస్ శాఖ న్యాయపరమైన తీసుకునే చర్యలకి తను లోబడి ఉంటానని, ఇప్పటివరకు తనకి సపోర్ట్ చేసిన ఫ్యాన్స్కి, ఇండస్ట్రీకి, తనకు అండగా ఉన్న వాళ్ళందరికీ ఆయన కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. ఒక ఉద్వేగభరితమైన క్షణాలని ఇక్కడ చూస్తున్నాము. అల్లు అర్జున్ నిన్న అరెస్ట్ అయిన తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలన్నీ, తర్వాత తను ఇంటికి చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులలో ఒక ఉద్వేగమైన క్షణాలను చూస్తున్నాము. పుష్పతో
పుష్పతో ఆయన ఐకాన్ స్టార్గా ఇండియా మొత్తం క్రేజీ సంపాదించుకొని సెకండ్ వీక్ పుష్ప కూడా గ్రాండ్గా రన్ అవుతున్న టైంలో జరిగిన ప్రివ్యూ షోస్ సందర్భంగా తగినంత భద్రతా చర్యలు తీసుకోకపోవటము, అక్కడ మాబ్ జరగటము, లేకపోతే ఫ్యాన్స్ తొక్కిసలాటలో ఒక నిండు ప్రాణం కోల్పోవటము, ఒక కుటుంబంలో విషాద ఛాయలు నెలకొట్టడము జరిగింది. కాకపోతే ఈ సంఘటనతో తనకి ఎటువంటి ప్రమేయం లేదని అల్లు అర్జున్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ సంఘటన తర్వాత ఇండస్ట్రీలో కూడా ప్రివ్యూ షోస్కి సంబంధించి కానీ లేకపోతే ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అక్కడికి వచ్చే అభిమానులని ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ఈ ఇన్సిడెంట్ ఒక రాబోయే రోజుల్లో ఒక రెఫరెన్స్గా మారుతుంది. తెలంగాణ గవర్నమెంట్ కూడా ప్రివ్యూ షోస్ కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కానీ ప్రివ్యూ షోస్కి ఎటువంటి పర్మిషన్స్ ఇక రాబోయే రోజుల్లో ఇవ్వబోము అని చెప్పడం జరిగింది. దీని తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో కూడా ఇలాగే అభిమానుల సందోహాలు తొక్కిసలాట్లు జరుగుతుంటాయి. అక్కడ కూడా తగినన్ని జాగ్రత్తలతో వ్యవహరించడానికి లేకపోతే అక్కడికి వచ్చే ఫ్యాన్స్ యొక్క రక్షణని పరిగణలో తీసుకోవడానికి కూడా ఈ సంఘటన ఒక రెఫరెన్స్గా మారిద్ది. ముఖ్యంగా పుష్పతో ఇండియా మొత్తం వరల్డ్ వైడ్ క్రేజ్ని సంపాదించుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అదే సినిమా ప్రివ్యూలో జరిగిన ఒక అవాంఛనీయ సంఘటన లేకపోతే దురదృష్టకర సంఘటనతో తన జీవితంలో ఒక డేని లో నాటకీయ పరిణామాల మధ్య గడపడం జరిగింది. ఏదైనా సరే తను ఇండస్ట్రీలో తనకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెబుతూ న్యాయపరమైన కానీ పోలీస్ శాఖకు కానీ ఎప్పటికీ సహకరిస్తానని, రేవతి గారి కుటుంబానికి ఎప్పటికీ అండగా నిలుస్తానని, ఈ సంఘటనలో నా ప్రమేయం ఏమీ లేదని మళ్ళీ చెప్పాడు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ.